ఇక బాలు మీనకైతే గొడవ అవుతుంది. బాలు అయితే అక్కడ నుండి కార్ డ్రైవింగ్ కోసం కార్ తీసుకొని బయటకొస్తాడు. అక్కడ రాజేష్‌తో కలిసి టిఫిన్ చేయడానికి భోజనం క్యారేజ్ బ్యాగ్స్ తీసుకొని అక్కడ ఓపెన్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇక బాలు బాక్స్‌లో అయితే ఒక దాంట్లో పైన మజ్జిగ ఉంటుంది. సెకండ్ బాక్స్‌లో పల్లీలు, థర్డ్ బాక్స్‌లో పచ్చిమిర్చి పెట్టి ఉంటాయి. "అరే! ఏంట్రా ఇవి ఇలా ఉన్నాయేంటి? పచ్చివి పెట్టింది మీనా" అని చెప్పేసి బాలు అంటాడు. "ఏం లేదు, నీకు మీనాకి ఈరోజు ఏమైనా గొడవ అయిందా?" అని చెప్పేసి రాజేష్ అయితే అడుగుతాడు. "అవును, ఏ రోజు నేను తింటూ ఉంటే నా చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎందుకో అర్థం కాలేదురా" అని చెప్పేసి బాలు అంటాడు. "అందుకనే భార్యలు ఏమన్నా అలా తప్పు చేస్తే మనం గెస్ చేయాలి. వాళ్ళకేమైనా కోరికలుంటే ఇలానే చేస్తారు" అని చెప్పేసి రాజేష్ అంటాడు. మరి ఇంకోవైపు చూసుకుంటే రోహిణి అయితే ఆ చిన్న బాబు వాళ్ళ కొడుకు కోసం బట్టలు కొనడానికి వెళ్తుంది. 7 సంవత్సరాల బాబుకైతే మంచి బట్టలు చూపించండి అని షాప్‌కి వెళ్తుంది. అక్కడికి అయితే వాళ్ళ అత్తయ్య ప్రభావతి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి షాప్‌కి వస్తారు. వాళ్ళు కూడా బట్టలు తీసుకోవడానికి వస్తారు. ఇంకా అక్కడనే ఉన్న రోహిణిని అయితే చూస్తారు. రోహిణి అయితే వాళ్ళని చూసుకోకుండా వాళ్ళ ముందుకి ఫోన్ ఒత్తుకుంటూ ముందుకొస్తుంది. వాళ్ళని చూసి సడన్‌గా షాక్ అవుతుంది. అక్కడనే ఉన్న సేల్స్ మ్యాన్ అయితే, "మేడం, మీ బాబుకైతే చాలా మంచి బట్టలు తీసుకున్నారు" అని చెప్పేసి అనగానే, "నీ కొడుకున్నాడా రోహిణి" అని చెప్పేసి ప్రభావతి అయితే షాక్‌తో అంటుంది. ఇక మరి రోహిణి ఎలాంటి సమాధానం చెప్పబోతుంది? ఇలా కూడా తప్పించుకుంటుందా? రోహిణి నిజాన్ని దాచిపెట్టి మరి వాళ్ళ అత్తయ్య ముందు అబద్ధం ఏదన్నా చెప్పబోతుందా? మరి ఏం జరగబోతుంది? మీరేం గెస్ చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.